ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా మంచి ఫ్రెండ్స్ బయట కాకుండా? అందరూ ఇండస్ట్రీయే కదండి తిప్పి కొడితే. లైక్ అది యూట్యూబ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ప్రతిదీ ఇండస్ట్రీ. అందులో చిన్న పెద్ద ఏముండదు. అంటే నేను అలా అనట్లేదు, 2 AM ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా. అర్జున్ కళ్యాణ్. అర్జునా? ఓకే. ఎక్కడ బిగ్ బాస్ లో ఉన్నప్పుడా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మేము అంత క్లోజ్ కాదు, బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. లైక్ అంటే మేము 2 గంటలకి 3 గంటలకి మీమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే మళ్ళీ ఈ లాస్ట్ ఒక 2-3 months నుంచి వచ్చిన గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ మై వర్క్స్. అండ్ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు, సో నేను ఇక్కడ ఉంటున్నారా? అమ్మాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ప్రెసెంట్. అంటే వస్తారు ట్రీట్మెంట్ పర్పస్ గానీ ఇట్లా ఒక 1 month అట్లా మళ్ళీ. బయటకు వచ్చాక ఇనయ్యతో మాట్లాడారా? మాట్లాడానండి. అంతేనా? నో అంటే అక్కడ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయినాయి కదా. డిస్టర్బెన్సెస్ ఏం కాలేదండి. యాక్చువల్గా మీకు డిస్టర్బెన్స్ అన్నట్టు ఎందుకు అనిపించింది అని అంటే, బిగ్ బాస్ నాకు ఇచ్చిన టాస్క్ ఎనీ యూ షుడ్ టేక్ కేర్ అనేది. అది హౌస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బికాజ్ హౌస్లో ఉన్నప్పుడే ఒక లెటర్ ఇచ్చిన టాస్క్. బట్ అది బయటికి టెలికాస్ట్ చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అని చెప్పేసి. కాబట్టి చూసేవాడికి అదేదో రొమాంటిక్ ట్రాక్ అది ఇది అని అనిపించింది. బికాస్ వీఆర్ వెరీ క్లారిటీ మెయింటైన్ చేసిన మేము ఆ హౌస్లో ఉన్నప్పుడు కానీ ఇది కానీ. మేబీ ఆ బిట్ ఆఫ్ ఎమోషనల్ ఉండొచ్చు, బికాజ్ ఒకటే హౌస్లో ఉంటున్నప్పుడు హౌస్ మొత్తం ఒక పర్సన్కి ఎగనెస్ట్గా ఉన్నప్పుడు, ఆ పర్సన్కి ఇంకొక పర్సన్ కొంచెం క్లోజ్ ఉన్నప్పుడు, సో ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత షీ వాజ్ బిజీ విత్ యర్ థింగ్స్ అండ్ ఐ వాజ్ బిజీ. ఇప్పుడు మళ్ళీ సీజన్ 6 వాళ్ళంతా రీయూనియన్ పెట్టుకోవటం, గెట్ టుగెదర్ అవ్వటం అట్లా ఏం లేదండి. ఎప్పుడన్నా బర్త్డే పార్టీస్ అవుతుంటాయి, అప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేదంటే వర్క్స్ ఉంటాయి. వర్క్స్ ఈస్ మై ప్రియారిటీ. దెన్ ఆఫ్టర్ దట్ ఈ బీబీ జోడీ అయినా తర్వాత ఏమైనా షోస్ కానీ ఏమన్నా ఆఫర్ చేశారండి మా నుంచి? లేదు, మా నుంచి పరివార్లో చాలా సార్లు ఇలా మా నుంచి నాకు 2 సీరియల్స్ ఆఫర్ చేశారు లీడ్. నేను ఆ సీరియల్స్ చేయలేదు బికాస్ ఆఫ్ మై అంటే నాకు సిల్వర్ స్క్రీన్ మీద చేయాలి. అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్ కూడా ఏంటంటే అమ్మాళ్ళు లేదు సినిమాలకే ట్రై చేయి దీంట్లో ఉండే అనమాట. సో నాకు వాళ్ళు బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండి. సో నేను వాళ్ళని క్రాస్ చేసి నేను ఒక్కటి కూడా నేను ముందుకెళ్ళను. వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఓకే అంటేనే వెళ్తా, వాళ్ళకి ఓకే లేదు అని అనుకుంటే ఐ విల్ స్టాప్. అది ఎంత పెద్దదైనా క్రాస్ మై పేరెంట్స్ వర్డ్స్. లైఫ్ మొత్తం పైన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, ఒక సాడ్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? నా లైఫ్ మొత్తం పైన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అంటే గృహప్రవేశం రోజు మా అమ్మ నాన్న లోపలికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ ద హ్యాపీ టీయర్స్. లేకంటే ఒక సొంత ఇంటి కళ నెరవేరింది, రైట్ మన సొంత ఇంట్లో ఉన్నటువంటి ఫీలింగ్, అది నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్. అంటే బీయింగ్ ఏ సన్ చాలా అచీవ్మెంట్, ఇంకేం అవసరం లేదు లైఫ్లో. దిస్ ఈస్ ద పీక్ పాయింట్ అని అనిపించింది. అండ్ మోస్ట్ ఎక్కువగా హర్ట్ అంటే కనుక 2 things. ఒకటి బికాస్ ఆఫ్ మై బ్రేకప్, అండ్ సెకండ్ థింగ్ మా తమ్ముడు చనిపోయినప్పుడు. బికాస్ ఇప్పటికే నేను ఫీల్ అవుతాను, వాడు ఉంటే నేను ఇండస్ట్రీలో మేబీ ఇంకొంచెం సీరియస్గా ట్రై చేసేవాళ్ళం. బికాస్ రెస్పాన్సిబిలిటీస్ అడుక్కొని అప్పచెప్పి, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు జాబ్ మానేస్తే స్ట్రగుల్ అవుతావేమో అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫియర్, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఫీల్ అవుతాయి. విజయ్ దేవరకొండ గారిది ఒక్కసారి అండ్ మీతో మాట్లాడుతూ ఉంటే టైం అసలు తెలియట్లేదు, బట్ ఆఫ్ కోర్స్ చాలా టైం అయిపోయినట్టు ఉండే. యా ఓకే ఓకే. కానీ చాలా తక్కువ మంది కదండి విజయ్ దేవరకొండ అట్లనే జూనియర్ ఎన్టీఆర్ కూడా మీరు ఇందాక అన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ చేయలేరా? లేకపోతే చేస్తారండి. లైక్ అంటే కొంతమంది ఉన్నారు, లైక్ షరీఫ్ ఆయన బాగా చేస్తుండే ఎన్టీఆర్ వాయిస్, అట్లా కొంతమంది ఉన్నారండి. ఎందుకని పెక్యులర్ వాయిస్ అనా లేకపోతే అంటే ఇప్పుడు నా బేస్కి అయింది కొంచెం దూరంగా ఉంటుంది వాళ్ళ వాయిస్ టెక్చర్ని బట్టి. అండ్ దట్ అయింది డిక్షన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అసలు ఇప్పుడు ఆర్టిస్టులన్నా కొంచెం చేయొచ్చు, కానీ అసలు కోట శ్రీనివాసరావు గారిది, వెంకటేష్ గారిది ఇలా చేసేవాళ్ళని చాలా చాలా తక్కువ మంది చూసాను. అప్పట్లో వేణుమాధవ్ గారు వీళ్ళందరూ వీళ్ళ వాయిస్లే చేసేవాళ్ళు కదా. అంటే వాళ్ళు స్టైల్ చేసేవాళ్ళు కానీ యాక్యురేట్ ఎవరు చేయలేరండి. వాయిస్ ఫ్రీక్వెన్సీ యాక్యురేట్గా అసలు ఎవరు చేయలేరు. క్లోజ్గా చేయగలుగుతారు, కానీ నేను క్లోజ్గా చేయగలుగుతా, అంత యాక్యురేట్ అంటే అసలు చాలా కష్టం. ఓకే. ఎందుకంటే స్టూడియో మైక్స్ వేరే ఉంటాయి, బయట స్టేజ్ మైక్స్ వేరే ఉంటాయి, ఈ మైక్స్ వేరే ఉంటాయి. స్టేజ్ మైక్స్ ఏంటంటే మాకు రివర్బ్ తెలుస్తుంది, ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు రీచ్ అవుతున్నాం. మీరు మీ స్టోరీ
ఈ బ్రేకప్ స్టోరీ లేకపోతే పర్సనల్ స్టోరీ ఇవి షేర్ చేసుకున్నప్పుడు అర్జున్ కానివ్వండి, ఫైమా కానివ్వండి, ఐ వోంట్ షేర్ విత్ వీళ్ళంతా ఎవరన్నా షేర్ చేసుకున్నారా మీతో? నేను అసలు షేర్ చేసుకోను వాళ్ళతో. వాళ్ళతో అసలు షేర్ చేసుకోలా, ఎప్పుడు చెప్పలా, ఎప్పుడు మేబీ వాళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూలు తెలుసుండొచ్చు కానీ మిమ్మల్ని పర్సనల్ ఐ అడగలేదా వోంట్ షేర్. పోనీ? పర్సనల్ గా అసలు మీరు ఇంటరాక్షన్ కానివ్వండి, ఇప్పుడు ఫైమా మీరు నాకు తెలిసి ఎన్ని డేస్ వి డోంట్ కేర్ అబౌట్ అదర్ పర్సనల్ లైఫ్స్ అండి. ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే మీ పర్సనల్ లైఫ్ ఏమన్నా అయి ఉండొచ్చు, మీ పర్సనల్ లైఫ్ ఎంత వరస్ట్ అన్న అయి ఉండొచ్చు, మీరు నన్ను హెల్ప్ అడిగితే తప్పితే నేను మీకు హెల్ప్ చేయను. అంతేగాని మీ పర్సనల్ లైఫ్ ఏంటో తెలుసుకొని దాన్ని కెలకాలనేటువంటి థియేట్ అయితే నాకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ మెయింటైన్ దట్ గుడ్. ఇప్పుడు నాతో ఉంటే నువ్వు కాసేపు హ్యాపీగా ఫీల్ అవుతావు అని అనుకుంటే ఐ విల్ గివ్ దట్ హ్యాపీనెస్. అంతేగాని అరే ఎందుకురా డిప్రెషన్లో ఎందుకు అసలు ఏమైంది ఏంటి అట్లా ఏమన్నా డిస్కస్ చేసి ఏదైనా సజెషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే విల్ టాక్ అబౌట్. కానీ అంతే తప్పితే నీ పర్సనల్ లైఫ్లో ఏదో జరిగిందంట కదా అది చెప్పు అంత తేట అయితే మా బ్యాచ్లో ఎవరికి లేదు. ఎవరండి మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న. ఓకే, అసలు అసోసియేషన్ ఉండదు, అసలు నాకు ఆయన్ని చూస్తే అసలు నాకు భగవద్గీత ఒకటి ఉంటుంది కదా, అసలు అంటే మీరు కష్టపడటం అందే నీ కార్యం ఉండాలి కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఉన్నది కాదని చెప్పేసి ఫలితం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పేసి. సో మా నాన్నగారు అంతే, ఆయన అసలు గొడ్డులో కష్టపడతారు, డబ్బులు తీసుకొచ్చి ఆయన ఖర్చు పెట్టడం కూడా తెలియదు. మా అమ్మకి ఇస్తే మా అమ్మ మేనేజ్ చేస్తారంటే కూరగాయలు కానీ ఇవన్నీ కానీ. సో నేను చూసిన సిచ్యువేషన్స్లో మా నాన్న పనికి వెళ్ళకపోతే ఆ రోజు అన్నం తినలేని రోజులు కూడా ఉన్నాయి. అరే ఈరోజు నేను డిజర్వ్ కాదు, ఈరోజు నేను పనికి వెళ్ళలేదు అని చెప్పేసి. నాకు ఆ క్వాలిటీ నాకు భలే నచ్చుద్ది, భలే ఇష్టం నాకు. అంటే ఆయన అంత ఇన్స్పిరేషన్ అంటే నాకు అసలు ఏవి లేని వాడు కూడా చాలా కాన్ఫిడెంట్గా బతకచ్చు, రాజాలా బతకచ్చు, అసలు ఎవరికి తల వంచకుండా తల ఎత్తుకుని తిరగచ్చు అనేటువంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ నేను ఆయన చూసి ఇన్స్పైర్ అయింది. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఎంత టఫ్ సిచ్యువేషన్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు నీకు ఆలోచించే తెలివి ఉంటే. నువ్వు ఉన్న సమస్యలోనే ఆన్సర్ ఉంటుంది అని నేర్చుకున్న పర్సన్ మా అమ్మ. సో బోత్ ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్.